నార్కట్పల్లి మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతుల పక్షాన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కోసం రైతులు లైన్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రం సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోందని, రాష్ట్రం మాత్రం నిల్వలు లేవని చేతులెత్తేసిందని లింగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. అంతేకాదు, రైతులకు ఒక్కసారైనా స్పందించని సీఎం ప్రవర్తన రైతు వ్యతిరేకతకు నిదర్శనం. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్, యూరియా కొరత లేకుండా సాగింది. కానీ ఇప్పుడు రైతు రోడ్లపై పడే పరిస్థితి వచ్చింది అని లింగయ్య వ్యాఖ్యానించారు. చివరగా అధికారులతో పాటు మంత్రులు వెంటనే చర్యలు తీసుకుని యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నార్కట్పల్లి మండల కేంద్రంలో యూరియా కొరత ఏ రకంగా ఉన్నది మనందరం కూడా స్పష్టంగా మీ ద్వారా చూడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత్రి నిద్ర ఎట్లా పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక నార్కట్పల్లే కాదు, ఈ నగరికల్లే కాదు, యావత్ నల్గొండ జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ పత్రికలు చూసినా, ఏ టీవీలో చూసినా తెల్లవారుజామున 3-4 గంటలకు వచ్చి బార్లు కడితే సాయంత్రం దాకా కూడా బార్లు కట్టి నిలబడ్డా కూడా యూరియా దొరకలేదు. కనీసం ముఖం కడుక్కోకుండా ఇంట్లో వ్యవసాయం పనులు వదిలిపెట్టి పిల్లల స్కూల్ పంపించే పనులు వదిలిపెట్టుకుని పనులని పూర్తి కూడా ఇబ్బందులు అయినా కూడా ఇంత పెట్టుబడి పెట్టి మీ పేస్ట్కి పంట రాకుంటే ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోటి, ఆవేదనతోటి, బాధతోటి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడతలేదు. ఈ కోతలరాయుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చిన రైతుల కోసం. కేసీఆర్ 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిన మొగోడు 2 దఫాలుగా ఎగనామం పెట్టిండు. రుణమాఫీ చేస్తా అని చెప్పి సగం చేసి కొంతమంది రైతులకు ఇవ్వలే. కరెంటు, నాణ్యమైన కరెంటు వస్తలేదు. గ్రామాల్లో చూస్తే ఆటోమేటిక్ సాటాలు గాలిపోతుంటాయి, లైన్ బ్రేక్ అవుతుంటే పట్టించుకుంటాడు ఉండడు, ట్రాన్స్ఫారాలు గాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఒకప్పుడు చూస్తే కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా రిపేర్ సెంటర్లో చూస్తే మోటార్ కానీ మెకానికల్ పని లేకుండా కూర్చున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంకి వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మోటార్లు పొద్దున్నేస్తే రైతు అంటే మోటార్లు ఉడబీకడం, రిపేర్ చేయించిన పని సరిపోతుంది తప్పితే, స్టార్టర్ రిపేర్ చేయించడం, కొనుక్కొచ్చు చేసి తప్పితే రైతులు ఎప్పుడు కూడా 24 గంటల కరెంటు తోటి, నాణ్యమైన కరెంటు తోటి వ్యవసాయం చేసిన సందర్భాలు లేదు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ సంవత్సరం కొద్దిగా వరుణదేవుడు కరుణించి ఇలా పత్తి చేనులు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి, నాట్లు పెట్టుకోరు. దాదాపు 2 నెలలు అయినా కూడా ఆ 2 నెలల్లో ఇవ్వవలసిన యూరియా సక్రమంగా సరఫరా చేయకుండా ఎవరో మెప్పాచారం కోసం కొందరు ఫోన్లు చేస్తే వాళ్ళకే ఇచ్చుకుంటూ అసలు జిల్లా కానీ రాష్ట్రానికి కానీ యూరియా ఎంత అవసరం పడుతుంది ఏం సంగతి లెక్కలు లేకుంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలతోటి, తప్పుడు ప్రచారంతో, విష ప్రచారంతో ఈ అగ్రికల్చర్ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి అసలు మాట్లాడతలేడు. ఆయన తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, రైతులు అనేటోళ్ళు ఏం పని లేక రోడ్ల మీకు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు రైతులే కాదు ఏదో పని మీద వచ్చి ఏదో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పిలిస్తే ధర్నా చేస్తున్నారు అని చెప్తాడు. ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి లైన్లో పెట్టించి కూర్చోబెట్టి ఏదో నమస్తే తెలంగాణ పేపర్ కోసం మరి సానుభూతి పొందడం కోసం చేస్తున్నాను ఇంకోటి అంటాడు. మీకేమైనా సిగ్గు శరం ఉందా? ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, గతంలో కూడా మంత్రి చేసిన సీనియర్ మంత్రి, నీకు 100 ఎకరాల వ్యవసాయం ఉన్నది, నీ కోసం మీ జిల్లా కోసం సరిపోని యూరియా తీసుకపోతే నీ జిల్లా రైతులు బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నావు. రాష్ట్రం మొత్తం రైతులందరూ ఎక్కడ పోవాలనుకుంటున్నావు?